మాదేముందో అంత చూసేమో అయిపోయింది. దేవుడు అన్యాయస్తుడు కదా, మంచి మంచి వాళ్ళని యవనస్తులను కనబోతాడు, మమ్మల్ని మాత్రం కనబోతలేడు. నీ శరీరము సహకరించకపోతే, నీ ఇంట్లో వాళ్ళు నీకు సహకరించకపోతే, తినింది అరగకపోతే వచ్చే కాళ్ళ నొప్పులు, బాధ, షుగరు, బీపీ, శరీరం మీద విసుకొచ్చినప్పుడు అనిపిస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అన్యాయస్తున్నాడు. ఊళ్ళో అందరూ తీసుకుపోతారు, మమ్మల్ని మాత్రం తీసుకోవాలి. త్యాగం ఏంటి చెప్పండి? ఎవరు ఉన్నప్పుడేమో బ్రతకాలని కోరుకున్నావు, ఎవరు ఉన్నప్పుడేమో మనిషి బాగా సంతోషంగా ఉండాలి, నేను చావుకోడుగా ఎల్లకాలం ఉండాలి, నా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం బ్రతికుండాలనుకుంటారు. అదే మనిషి 89 సంవత్సరాలు వస్తే కనుక నాకెందుకండి అంటారు. చెప్పండి, లక్షలు కట్టి ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తే పిల్లలకి చెప్తున్న తల్లిదండ్రుల మాట ఏంటో తెలుసా? ఇంత కష్టం నాకు ఎందుకు, మీరు మీ పిల్లలకి అవుతుంది కదా, ఎప్పుడో వస్తే పోయేవాళ్ళం కదా. నిజమంటారు కదా? నిజమే. ఏం తేడా చెప్పండి? ఇప్పుడు అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తునకరింపకుండా చూసుకో. ఎవరి కాలం ఉందని ఒకవేళ నీ విర్రనికి ఇచ్చున్నావేమో, విచ్చలవిడిగా తిరగాలనుకుంటున్నావేమో, బ్రతకాలనుకుంటున్నావేమో, కానీ నీ యవ్వనము దేనికి అర్పిస్తున్నావు? నీ ఇష్టానుసంగా తిరగడానికే? నిన్ను మోసము చేయనీయకమంటే మోసం చేసేవారు ఉన్నారనే కదా అర్థం. చెప్పండి, ఉన్నారని కదా. పాపంలో పడిపోతే, వాక్యానికి లోబడి ఉండకపోతే, వాక్యానుసారం ఉండకపోతే నిన్ను నీవే మోసం చేసుకున్నావు. అందుకంటున్నాడు 11 చూడండి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తొలకరింపనీయకుము. నీ యవ్వనాన్ని బట్టి ఇంకొకటి నిన్ను మోసం చేస్తున్నాడేమో. అబ్బబ్బబ్బా, ఏం అందంగా ఉన్నావురా, ఎంత బాగున్నావు కదా, ఎంత చక్కగా ఉన్నావు కదా అనగానే పడిపోతారు మన వాళ్ళు. దేవుడు ఏమంటాడు? అంత మోసకరము, సౌందర్యము వ్యర్థం. నువ్వెంత అందంగా ఉన్నావని శరీరాన్ని చూసుకొని మురిచిపోతావు, అది వ్యర్థం. నిన్ను పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది, నిన్ను మోసంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావనుకో, ఎవరైనా నేను అందంగా ఉన్నావనుకో అన్నారనుకో, ఏదే నువ్వు, దేవా నన్ను ఇంత అందంగా పుట్టించినందుకు నీకు వందనాలు. దేవుడికి చెప్పాలి, నేను నీవే మనం సృష్టించుకున్నావా? నీ అందాన్ని నీవే తయారు చేసుకున్నావా? నువ్వు అందంగా